మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మరొక విశ్రాంతి దినపు ఆరాధనలో పాల్పొంపులు పొందడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చదవబడిన వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. గతించిన విశ్రాంతి దినం మొదలుకొని ఈ విశ్రాంతి దినం వరకు మీరు మాతో తోడుగా ఉన్నదాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వాక్యం చెప్పబోచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని నడుచున్నాం తండ్రి. మంచి విషయాలు, క్రొత్త విషయాలు, అమల విషయాలు బయలుపరచమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రికలోంచి మనము చదువుతున్నాం. ఈ యోహాను రాసిన మొదటి పత్రిక యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీపంలో ఉండి రాస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథము. ఇవి గ్రంథములు మొత్తము యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు రాస్తున్నాడు. ప్రత్యేకంగా యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను గారు ఏమని సంబోధిస్తున్నాడంటే దేవుని ప్రేమ గురించి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం 5వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే దేవుని ప్రేమ ప్రేమ అని చెప్పి మెన్షన్ చేయబడుతుంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఏమని తెలియజేస్తున్నాడంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే మన కొరకు, మనము అంటే ఈ సృష్టిలో ఉన్న మానవాళి కొరకు దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు. మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు అని యోహాను గారు తన యొక్క పత్రికలో తెలియజేస్తున్నాడు. ఈ మాట ఆయన ఎందుకు అన్నాడు? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనము దేవుణ్ణి ప్రేమించట్లేదు అని ఈ మాట ఎందుకు అన్నాడు? ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నీవు నన్ను ప్రేమించట్లేదు, నేనే నిన్ను ప్రేమిస్తున్నానంటే మనం అడుగుతాము. ఏమని అడుగుతాము? నాలో లోపం ఏమైనా ఉన్నదా? నేను నిన్ను మంచిగా చూసుకోవట్లేదా? నేను నీతో పద్ధతిగా ఉండలేదా అని అడుగుతాము. అట్లానే యోహాను గారు ఈ 10వ అధ్యాయం అంటున్నాడు కదా, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారునికి పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. దేవునిలో ప్రేమ మాత్రమే ఉంది, ఇంకోటి ఏమీ లేదు, ఏ స్వార్థము లేదు. ఆయన మనల్ని ప్రేమించేసేసాడంటే తన కుమారుని పంపించాడు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో దేవుని ప్రేమను బాగా రుచి చూచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని ప్రేమ ఆయనకి బాగా ఎరుక. దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడు, దేవుడు ఏ విధంగా దండిస్తాడు, దేవుడు ఏ విధముగా అభివృద్ధి చేస్తాడు ఆ వ్యక్తికి బాగా తెలుసు. ఆ వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ దావీదు కుమారుడగు యేసుక్రీస్తు
వంశావళి. మనందరికీ అబ్రహాం గురించి బాగా తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసు. అబ్రహాంకి 70 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత తన కుమారుని ఇచ్చాడు. తర్వాత అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించాడు. ఈ కథ మొత్తం మనకి తెలుసు. కానీ ఇక్కడ దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. దావీదు గారి తండ్రి ఎవరు? యెషయా. ఈ యెషయా యొక్క తల్లిదండ్రులు ఎవరు? రూతు, బోయాజు. రూతు బోయాజుల మనవడు ఎవరంటే ఈ దావీదు గారు. దావీదు గారు ఇక్కడ ఈ దావీదు గారు దేవుని యొక్క ప్రేమను బాగా రుచి చూచినటువంటి వ్యక్తి. దేవుని ప్రేమ దావీదు గారికి బాగా తెలుసు. యోహాను గారు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు దేవుని ప్రేమించారని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడని యోహాను గారు చెబుతుంటే, కీర్తనకారుడు ఏమని చెబుతున్నాడంటే, ఎలుగెత్తి అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అని తన కీర్తనలో చెబుతూ ఉంటాడు. 116వ కీర్తన 1వ చూసినట్లయితే దావీదు ఇక్కడ శ్రేష్టమైన మాట తెలియజేస్తున్నాడు. 116వ కీర్తన 1, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇక్కడ పైన వ్రాయబడి ఉంది. ఏమని తెలియజేస్తున్నాడంటే, కీర్తనాకారుడు యోహాను గారేమో మీరు దేవుని ప్రేమించట్లేదు, ఆయనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెబుతుంటే, ఇక్కడ దావీదు గారు ఏమని కీర్తన పాడుతున్నాడంట? యెహోవా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను అని కీర్తనాకారుడు తన యొక్క కీర్తనలో పాడుతున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానయ్యా, నేను యెహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఎందుకు దావీదు గారు ఈ యొక్క కీర్తనలో ఈ మాట చెప్పి ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనకెవరైనా మేలు చేస్తే, మనకెవరైనా సహాయం చేస్తే మనం ఏమని చెబుతాం? మీరు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెబుతాం. ఎప్పుడు మీకు కృతజ్ఞత కలిగి ఉంటాము అని చెబుతాము. ఆ విధంగానే ఇక్కడ దావీదు కృతజ్ఞత స్వభావం కలిగి లేదు, కానీ ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? యెహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, దావీదు గురించి మనందరికీ తెలుసు. చిన్నవాడైన దావీదు ఏం చేశాడంట? గొర్రెలు కాయటానికి వెళ్ళాడు. గొర్రెలు కాయటానికి వెళ్ళినప్పుడు ఎలుగుబంటి చేతిలో నుండి ఆయన రక్షించాడు. కొన్ని ఆపదల నుండి దేవుడు దావీదును రక్షిస్తూ వచ్చాడు. వాస్తవానికి దావీదు యొక్క గ్రాండ్ పేరెంట్స్, తాత అమ్మమ్మ ఎవరు? బోయాజు, రూతు. ఈ బోయాజు, రూతు గురించి మనం చూసినట్లయితే, రూతు యొక్క స్వభావము వినయము కలిగినటువంటి స్త్రీ. వాళ్ళ భర్త చనిపోయినప్పుడు రూతు వాళ్ళ అత్తతో ఏమంది? నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నేను నీతోనే ఉంటానని చెప్పి రూతు వాళ్ళ అత్తను హత్తుకొని ఉన్నది. బోయాజుని ఎప్పుడైతే రూతు వివాహం చేసుకుందో వారికి యెషయా అని మంచి కుమారుడు పుట్టాడు. యెషయాకి దావీదు అనే కుమారుడు పుట్టాడు. ఈ దావీదు దేవుని ప్రేమను బాగుగా తెలుసుకున్నాడు. దావీదు గారి యొక్క నాన్న గురించి ఎక్కువగా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, కానీ రూతు గురించి, బోయాజు గురించి బైబిల్లో మెన్షన్ చేయబడ్డది. కానీ దావీదు గురించి బైబిల్లో చాలా ఎక్కువగా తెలియజేయబడ్డది. ఎందుకని? నేను యెహోవాను ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నాను? ఆయన నాకు మేళ్ళు చేశాడు, ఆయన నన్ను రక్షించాడు, ఎక్కడో దీన స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన లేవనెత్తాడు, ఒక రాజుగా చేశాడు. కాబట్టి నేను యెహోవాను ప్రేమిస్తున్నాను. మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క స్వభావాన్ని, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క న్యాయాన్ని దావీదు అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క శిక్షను దావీదు అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క కోపాన్ని దావీదు అర్థం చేసుకున్నాడు. అదే విధముగా దావీదు ఏమి అర్థం చేసుకున్నాడు అంటే, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క కృపని అదే సమయంలో దావీదు అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఏమని చెబుతున్నాడు? యెహోవాను నేను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నానంటే, దావీదు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో అదేవిధంగా అన్ని తప్పులు కూడా దావీదు చేస్తూ
వచ్చాడు. దావీదు తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు? దావీదును ప్రేమిస్తూ వచ్చాడు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనం నుంచి 17వ అధ్యాయం గురించి మనం చదివినట్లయితే దావీదు యొక్క చరిత్ర మనము చూడగలుగుతాము. దావీదు ఏ విధంగా గొర్రెలు కాసుకునేవాడు, దావీదుని దేవుడు ఏ విధంగా రాజుగా చేశాడు, దావీదుని ఏ విధంగా దేవుడు అత్యున్నతమైన స్థాయిలో ఉంచాడు, దావీదులు ఎన్ని తప్పులు చేశాడు, ఆ తప్పులు దేవుని ఎదుట ఏ విధంగా ఒప్పుకున్నాడు, దేవుని ప్రేమను ఏ విధంగా పొందగలిగాడు అని మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం నుండి దావీదు యొక్క స్టోరీ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువుకోండి. ఇక్కడ కీర్తనలు, అదే కీర్తనల గ్రంథంలో 116వ కీర్తన 1వ వచనంలో ఏమని చెబుతున్నాడు? యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దావీదు ఏమని దేవునికి మొర్రపెట్టాడు? దావీదు దేవునికి ఏమని విన్నపములు చేశాడు? చూడండి, 51వ కీర్తన 1 నుండి మనం చదివినట్లయితే, 51వ కీర్తన 1 నుండి మనం చదివినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి వేయుము. ఇక్కడ పైన ఫుట్నోట్స్లో రాయబడి ఉంది, ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ బెత్షెబా అనే స్త్రీ మీద ఎప్పుడైతే దావీదు చెడు చూపు చూచాడో, చెడు కార్యక్రమాలు చేశారో, అప్పుడు నాతాన్ అనే ప్రవక్త వస్తాడు, వచ్చి మందలిస్తాడు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు దావీదు దాన్ని రియలైజ్ అయ్యి, దావీదు దాన్ని గ్రహించి అప్పుడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ పాడిన కీర్తన. ఈ కీర్తనలో ఏమని తెలియజేస్తున్నా అంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఏం చేశాడంట? తన కృప చొప్పున, తన కృపను బట్టి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మన పాపాలు శుభ్రముగా తీసివేయటానికి. దాన్ని బేస్ చేసుకొని దావీదు గారు ఈ 51వ కీర్తనలో ప్రార్థిస్తున్నాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయా, నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంత గట్టిగా ఎందుకు చెప్పాడంటే, దావీదు తన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దావీదు తాను చేసినటువంటి తప్పులు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టి గట్టిగా చెబుతున్నాడు 116వ కీర్తనలో, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ యోహాను గారు ఏ ఇంటెన్షన్తో మనతో చెబుతున్నాడంటే, మీరు ఆయనను ప్రేమించలేదు కానీ ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు. అంటే పాపంలో ఉన్నటువంటి మనం ఆయన్ని ప్రేమించలేము, పాప జీవితంలో ఉన్నటువంటి మనము ఆయన్ను ప్రేమించలేము. అసలు పాపం అంటే ఏమిటి? అసలు పాపము ఏ విధంగా వచ్చింది? ఆ పాపం ద్వారా మనం ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నాము? ఇక ఈ మొత్తం మనం చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపం ఎక్కడ పుట్టింది? దేవుడు చక్కగా ఏదోను తోటను సృష్టించాడు, చక్కగా తన రూపమందు ఆదామును సృష్టించాడు. ఆదాము ప్రక్కటెముకల నుంచి అవ్వను సృష్టించాడు. వీరిద్దరిని సృష్టించి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ యొక్క స్వేచ్ఛకు వదిలేశాడు, వాళ్ళ యొక్క స్వేచ్ఛకు స్వతంత్రం ఇచ్చాడు. బంధించలేదు దేవుడు. బంధించి మీరు ఎక్కడే ఉండాలి, ఎక్కడే తినాలి, ఎక్కడే మీ కార్యక్రమాలు మొత్తం చేసుకోవాలని దేవుడు ఎప్పుడూ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టలేదు. దేవుడు ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. కానీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటి? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలం యొక్క ఫలాలు మీరు తినొద్దు అన్నాడే కానీ దాన్ని తింటే జ్ఞానం వస్తుందని చెప్పలేదు, దాన్ని తింటే మీ మనోనేత్రాలు గుడ్డివి అవుతాయి అని చెప్పలేదు, ఏమి చెప్పలేదు, జస్ట్ తినొద్దు అన్నాడు.
కానీ యేసయ్య చెప్పిన ఆజ్ఞ ఏంది? ఆ ఆజ్ఞను అవ్వ ఏం చేసిందంట? ట్విస్ట్ చేసింది. కరెంటు వైర్ని ఏ విధంగా మనం మెలితిప్పుతామో అట్లానే దేవుడు చెప్పిన మాటను ట్విస్ట్ చేసి తిప్పి సర్పం అడిగినప్పుడు ఏముంది? వామ్మో, ఈ చెట్టు ఫలాలు తింటే మేము చనిపోతాము దేవుడు చెప్పాడు అనగానే ఆ సాతానికి మంచి పాయింట్ దొరికింది, అవకాశం దొరికింది. అవునా, నిజమేనా దేవుడు అట్లా చెప్పాడంటే అవును అని చెప్పింది. అయితే తిను ఒకసారి అంది. చూడటానికి రమ్యముగాను అందముగాను బహు రుచికరముగా ఆ పండు కనిపించగానే ఆ పండు తీసుకొని తినగానే ఏం జరిగింది? అప్పటి వరకు మనోనేత్రములతో ఉన్నారు, అంటే దేవుని యొక్క దృష్టితోటి ఉన్నారు, దైవికముగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించారో ఆజ్ఞ ఏమైంది? పాపం అయిపోయింది. వెంటనే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని గ్రహించి ఒక చెట్టు పొదల్లో ఉన్నారు. వెంటనే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత అడిగాడు, ఆదామావ మీరు ఎక్కడున్నారంటే, అయ్యా నేను దిగంబరినై ఉంటుంది కాబట్టి దాక్కున్నాయా అనగా. దేవుడికి అర్థం కాల. వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చిందంటే తర్వాత దేవుడు వారితో సంభాషించిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు ఆ ఆజ్ఞను తిరస్కరించే ముందు భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా మాట్లాడుకుంటారు, ప్రేమ కలిగి ఆ విధముగా ఆదాము అవ్వ దేవునితో మాట్లాడేవాళ్ళు, ప్రేమతో మాట్లాడేవాళ్ళు, దేవుని ప్రేమించి మాట్లాడేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ తప్పు చేశారో ఆ తప్పు చేయగానే వారు దేవుని ఎడల చూపించినటువంటి ప్రేమను అపవాది దూరం చేసింది. ఎట్లా దూరం చేసింది? పాపము ద్వారా, ఆజ్ఞ అతిక్రమము ద్వారా. అందుకని యోహాను గారు ఏమని చెబుతున్నా అంటే, మీరు దేవుణ్ణి ప్రేమించలేదు కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. కానీ ఇక్కడ దావీదు గారు నేను ఆయనను ప్రేమించుచున్నానని ఎందుకన్నాడంటే తను దేవుని ఎదుట పాపాలు ఒప్పుకున్నాడు, తాను చేసినటువంటి అతిక్రమాలు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అందుకే 51వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ 51వ కీర్తనలో దావీదు యొక్క విన్నపాలు ఉంటాయి. దావీదు దేవునితో సంభాషించినటువంటి పశ్చాత్తాప కీర్తన అంటారు దీన్ని. ఏమంటారు? 51వ కీర్తని పశ్చాత్తాప కీర్తన. చూడండి, ఈ కీర్తన మొత్తం చదివినట్లయితే, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. ఇక్కడ రాస్తున్నాడు కదా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. అయ్యా నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నానయ్యా, ఈ పాపము నేను నీ ఎడల చూపించే ప్రేమను దూరం చేయకూడదయ్యా, ఈ పాపము ద్వారా నా ప్రేమ నీ నుండి దూరం కాకూడదయ్యా, నీవు నన్ను ప్రేమించాలి, నేను నిన్ను ప్రేమించాలయ్యా, ఈ పాపము గనక మన ప్రేమకు అడ్డుగా వస్తే తీసివేయని దేవుని ఎదుట పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు దావీదుకి ఒక శ్రేష్టమైన బిరుదు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా హృదయానుసారుడు. అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఈ శ్రేష్టమైన మాట మనతో తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చనని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను.
ఇక్కడ దావీదు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను దావీదును కనుగొన్నాను, యెష్షయి కుమారుడైన దావీదు నేను కనుగొనున్నాను, అతను నా ఇష్టానుసారుడు. అంటే దేవుని ఇష్టం కోసం నిలబడినటువంటి వ్యక్తి ఎవరు? ఈ దావీదు. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చనని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యా, మీకు మొదటగా సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించిన తర్వాత దేవుడు మీకు యెష్షయి కుమారుడైన దావీదుని రాజుగా ఇచ్చాడయ్యా. ఈ దావీదు ఎవరంట? నా ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తి దావీదయ్యా అని అపోస్తలుడైన పౌలు గారు ఒక రీక్యాప్, ఒక రివిజన్ అనేది చేస్తున్నాడు అనమాట. 21st సెంచరీలో ఉన్న యూదులందరికీ తెలియజేస్తున్నాడు, మీరు మీ పూర్వీకులను మర్చిపోవద్దు, మీ పూర్వీకులు దేవుని ఎడల ఉన్న ప్రేమను మీరు మర్చిపోవద్దు. ఆ వారిలో ముఖ్యమైన వారు ఎవరంటే దావీదు. ఇక్కడ మిగతా గ్రంథంలో మనం ఎక్కడ చూడలేము, కానీ దావీదే గంభీరంగా చెబుతున్నాడు, నేను ఆయనను ప్రేమించి తిని. రండి మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 4:9-10 వచనాలు మరొకసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన చాలు. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంట? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మన యందుంచిన ప్రేమను బట్టి ఆయన అద్వితీయ కుమారుణ్ణి, అక్కడ పుట్నోట్స్ ఇచ్చి 4 అని పుట్నోట్స్ ఇచ్చి కిందే ఉంది అద్వితీయ కుమారుని అనే దాని దగ్గర పుట్నోట్స్ 2 ఇచ్చి ఒక్కడే కుమారుడు, ఆ దేవుని యొక్క ఒక్కడే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కోసం ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనలను ఆయన ప్రేమించాడు. దేవుడు మన మీద సానుభూతి చూపలేదు, దేవుడు మన మీద దయ చూపలేదు, దేవుడు మన మీద కనికరము చూపలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనలను ప్రేమించి, ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన దోషములను కప్పును. ప్రేమ మరణమంతా బలమైనది. ఈ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నీవు నీ కుమారుని పంపక ముందే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎందుకు ప్రేమిస్తున్నానంటే నా అతిక్రమములు నీ ఎదుట నేను ఒప్పుకొంచున్నానయ్యా, నా అతిక్రమములు ఎదుట నేను ఒప్పుకొంచున్నానయ్యా, నా యొక్క పడక తేలేంత వరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా కన్నీటి విడిస్తూ నీకు ప్రార్థిస్తున్నానయ్యా, అందుకు నేను ప్రేమిస్తున్నానయ్యా అని దావీదు గారు తన యొక్క కీర్తనలో చెబుతున్నాడు. యోహాను రాసిన పత్రిక మనందరికీ వచ్చిన బాగా తెలుసు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. దేవుడు తన కుమారుణ్ణి నిత్య జీవం పొందడం కోసం మనకు అనుగ్రహిస్తే దావీదు ఏం చేశాడంట? పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దేవుని యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదాలు దావీదు సంపాదించుకున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ చెబుతున్నాడు యోహాను గారు, ఏం చేస్తున్నాడంటే మోటివేషన్ ఇస్తున్నాడు అనమాట, గైడెన్స్ ఇస్తున్నాడు. ఏమని గైడెన్స్ ఇస్తున్నాడు? దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనము కూడా ఒకడి ఎడల ఒకడు ప్రేమ కలిగి
ఉండాలయ్యా, దేవునిలో మనము ప్రేమతో ఉండాలి, దేవుడు మనల్ని ప్రేమించలాగున మనము కూడా వేరే వారిని కూడా ప్రేమించాలి. మనము ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో దేవుని యొక్క రిఫ్లెక్షన్ అనేది మనలో వారు చూస్తాడు. ఆ రిఫ్లెక్షన్ మనం ఎక్కడ చూస్తున్నామంటే దావీదులో చూస్తున్నాము. దావీదు అందుకే గట్టిగా అంటున్నాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, నా అతిక్రమము నువ్వు తీసేస్తున్నావయ్యా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే అతడు నా ఇష్టానుసారుడు, అతడు నేను చెప్పింది నెరవేరుస్తాడని దేవుడు దావీదు గురించి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా దావీదులాగా దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అన్నిటిని ఎదుర్కొని ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు మనల్ని ప్రేమించే విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆత్మీయ జీవితంలో బలముగా ఉంచుతాడు. ఈ దావీదు జీవితం కూడా అంతే. అనేకమైన తప్పులు చేశాడు. ముఖ్యంగా చాలా చాలా ఘోరమైన తప్పు ఏంటంటే బెత్షెబా స్త్రీతో ఎప్పుడైతే వ్యభిచారం చేశాడో, ఆమె భర్తను ఎప్పుడైతే చంపేపించాడో, ఒక ప్రవక్త నాతాను ప్రవక్త వచ్చి మందలిచ్చాడు. ఎప్పుడైతే ఒకరు మనం తప్పు చేస్తున్నప్పుడు వచ్చి మందలిస్తారో ఆ తప్పుని రెక్టిఫై చేసుకొని దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ మెండైన దీవులను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, యెషయాకి మొత్తం 8 మంది కుమారులు. 8 మంది కుమారులలో దావీదుకున్నటువంటి ధన్యత ఎవ్వరికి లేదు. దావీదు చిన్నవాడు, కడుగోటివాడు దావీదు. కానీ చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు ఎంచుకొని ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. మిగతా 7 అన్నల గురించి బైబిల్లో మెన్షన్ చేయబడింది. ఎందుకని? దావీదులో పశ్చాత్తాప గుణం ఉన్నది, దావీదులో పాపాలు ఒప్పుకునే గుణం ఉన్నది, దావీదులో అతిక్రమములు దేవుని ఎదురు ఒప్పుకునే గుణము ఉన్నది. ఆ గుణం ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు, విస్తారముగా ఆశీర్వదించాడు. మనము కూడా ఆ విధముగా ఉన్నామా లేదా మనము మెమరీ వేసుకోవాలి. చాలాసార్లు మనం తప్పు చేసి నేను తప్పు చేశాను నన్ను క్షమించడం అంటానికి మనం ఏం చేస్తాం, సిద్ధపడం. అది చాలా చాలా ఇంపాసిబుల్ అనమాట. ఎందుకని? నేను చేసిందే కరెక్ట్ అని మన మైండ్ సెట్లో మనమే ఉంటాం. కానీ ఎదుటి వారికి అది మనం చేసిన తప్పు. ఆ తప్పుని ఎప్పుడైతే గుర్తించి వారి యొద్దకు వెళ్ళి నేను పలానా తప్పు చేస్తే నన్ను క్షమించు అని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని ప్రేమను వారికి మనము చూపించేవారిగా ఉంటాము. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమించి తన కుమారుని మన కోసం పంపించాడు. మనము దేవునికి ఏం చేస్తున్నామో ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మా తల్లిదండ్రులు నన్ను చదివిపిస్తున్నారు, నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, నాకు మా తల్లిదండ్రులు అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు, నా తల్లిదండ్రులకి నేనేం చేశానని మనము లోక సంబంధంగా మనం ఈ విధంగా ఆలోచిస్తున్నామే. మన కోసం చనిపోయి సిలువలో మరణించి తన రక్తాన్ని కాల్చినటువంటి దేవునికి మనం ఏమి తిరిగి చేస్తున్నాం ఒకసారి మనము ఆలోచించుకోవాలి. అంటాము, ₹1,00,000 ఖర్చు పెట్టాను, ఈ చేనేసాను, మిరప తోట వేసాను, దానివల్ల ఉపయోగం ఏమి లేదు నాకు అని అంటాం. అదే ఆ పంట బాగా పండితే లక్షకు లక్ష వచ్చింది, 2 లక్షలు వచ్చింది అని చెబుతాం. లోక సంబంధమైన వాటికి మనం అంత విలువిస్తుంటే దేవునికి ఎంత విలువ ఇవ్వాలి? మన కోసం చనిపోయాడు. తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ చనిపోమంటే తల్లిదండ్రులు చనిపోతారా? చనిపోరు. కానీ దేవుడు తన ప్రియమైన కుమారుని, తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం ఈ భూలోకాన్ని పంపించి చనిపోయామన్నాడు. ఆయన మన యొక్క పాపాలు తన భుజం మీద మోసాడు. మన యొక్క పాపాలు ఆయన భుజం మీద ఎత్తుకొని సిలువలో మోసాడు. ఆ సిలువలో మోసినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమకు మనము తిరిగి ఏమి చెల్లిస్తున్నామో ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. మానవులు మనం ప్రతిసారి మనం తప్పులు చేస్తూనే ఉంటాం. మనం పరిశుద్ధులు మనం ఏం చెప్పట్లేదు. కానీ దావీదు తప్పు చేసిన వెంటనే దేవుని ఎదురుకు వచ్చి ఒప్పుకున్నాడు, ప్రార్థించాడు, అయ్యా నేను ఈ తప్పు చేశాను అయ్యా అని. అట్లని ప్రతిసారి తప్పు చేయమని కాదు, అనుకోకుండా కొన్నిసార్లు తప్పులు చేస్తాం, అతిక్రమం చేస్తాం, పాపాలు చేస్తాము. ఆ పాపాలు దేవుని ఎదురు ఒప్పుకొని ఆ పాపాలను ఇంకోసారి రిపీట్ చేయకూడదు. నా జీవితంలో నేను అనేకమైన తప్పులు చేశాను, నా తల్లిదండ్రులకి అనేకమైన అవమానాలు తీసుకొని వచ్చాను, కానీ నేను
ఒకసారి దేవుని ఒప్పుకున్నా, అయ్యా నేను ఈ తప్పులే చేయకూడదయ్యా అని అనుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అనేక మంది నన్ను ప్రాలో పెట్టినా కూడా నేను ఆ తప్పులు చేయలేదు, అతిక్రమాలు చేయలేదు. దేవుని ఒప్పుకున్నాను, అయ్యా నేను ఈ తప్పు చేశానయ్యా, నాకు ఈ చెడు బుద్ధి ఉందయ్యా, ఈ చెడు వ్యసనం ఉందయ్యా, మా తల్లిదండ్రులు మోసం చేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను నిన్ను ప్రేమించేవాడిగా నన్ను చేయ అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మొదట్లో కష్టంగానే ఉంటుంది, మొదట్లో మనకి చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేయంగా అదేం చేస్తుంది? మనకి అభ్యాసం అనేది అయిపోతుంది. అదేవిధంగా అటువంటి ప్రాక్టీస్నే దావీదు దేవుని యొక్క విషయంలో చేశాడు. అందుకనే 51వ కీర్తనలో అంటున్నాడు కదా, అయ్యా నా అతిక్రమాలు తుడిచివేయ్యా, నా పాపాలు ఎన్నడూ నా ముందుకు తీసుకొని రావద్దయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన మనం ప్రార్థించే వారిగా ఉన్నామా లేదా ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1-2 సార్లు ఎగ్జామిన్ చేసుకుంటాము. పెన్ను పెట్టుకున్నామా, నోట్స్ పెట్టినామా, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చదువుకున్నామా, ఇంపార్టెంట్ ఎస్ఏ చదువుకున్నామా లేదా, ఒకసారి మనం మెమరైజ్ చేస్తాం. అట్లానే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం మెమరైజ్ చేసుకోవాలి. నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించాయా అని ఎప్పుడైతే అడుగుతామో, మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎంత ప్రేమ స్వరూపి అంటే ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని గుద్దారు, అయినా దేవుడు ఏం చేశాడు? వాడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అటువంటి ప్రేమామూర్తి మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. అయా నన్ను క్షమించాయని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, నా కుమారుడా నా కుమార్తె రా అని ఆయన కౌగిలించుకొని ఆయన ప్రేమను మన ఎడల చూపిస్తాడు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. తన తప్పులు తెలుసుకొని తండ్రి యొద్దకు రాగానే తండ్రి ఏం చేసుకున్నాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనకున్నటువంటి ఉంగరాన్ని ఇచ్చి మంచి వస్త్రాలు ఇచ్చి విందు ఏర్పాటు చేశాడు. అటువంటి ప్రేమ మన పరలోకపు తండ్రి మన యెహోవా దేవుడు కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమకు సాటిగా మనము కూడా ఆయన్ని ప్రేమించే వారిగా దేవుడు మనలను ఏర్పరచును గాక. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు తెలియజేసిన ప్రభువా, యోహాను గారు చెప్పినట్లు మేము ఆయనను ప్రేమించట్లేదు కానీ ఆయన మమ్మల్ని ప్రేమించి ఉన్నాడని చెప్పి ఉన్నాడు ప్రభువా. కానీ దావీదు నిన్ను ప్రేమిస్తున్నానని బిగ్గరగా చెప్పి ఉన్నాడు ప్రభువా. పశ్చాత్తాప స్వభావం కలిగినటువంటి దావీదు అంత గట్టిగా చెప్పి ఉన్నాడు ప్రభువా. అటువంటి స్వభావాన్ని మాకు దయచేయమనిస్తున్నాం ప్రభువా, అటువంటి స్వరూపాన్ని మాకు దయచేయమనిస్తున్నాం ప్రభువా. మేము కూడా నిన్ను ప్రేమించి దావీదులాగా అనేకమైన ఆశీర్వాదాలు పొందేటట్లుగా కృప దయచేయమని నడిచిన ప్రభువా. మా ఎడల మీరు ఎంత ప్రేమ అయితే చూపారో ఆ ప్రేమ కూడా మేము మీ ఎడల చూపడానికి నీ కృప దయచేయమని నడిచిన ప్రభువా. మా చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచివేయమని చెప్పబడిన వాక్యాన్ని నీ యొక్క వినికిడిలో ఆశీర్వదించమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.